బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తిరుపతి ఘటనలో జగన్ బాధితుల పరామర్శపై మంత్రి ఆనం సంచలన ఆరోపణలు చేశారు. నిన్న జగన్ పరామర్శకు ముందు బాధితులకు కవర్లు ఇచ్చారని ఆరోపించారు. 18 మంది బాధితులకు ఒక వ్యక్తి కవర్లు ఇచ్చినట్లుగా ఆనం చెప్తూ ఉన్నారు. కవర్లు ఇచ్చి సీఎంకి వ్యతిరేకంగా మాట్లాడమని చెప్పిన విషయాన్ని అక్కడున్న డాక్టర్ సిబ్బంది కూడా గుర్తించారని మంత్రి ఆరోపించారు. బాధితులకు కవర్లు ఇస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయన్నారు ఆయన. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించిన 4 వ్యక్తులు నిన్న జగన్తో ఉన్నారన్నారు. పరామర్శ పేరుతో జగన్ దుష్ట చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఆయన. చతుష్టయంలో ఒక చతుష్టయం ఉంది. ఆయన దుష్ట చతుష్టయ యాత్ర సాగించాడు. నేను ఆ 4 తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించింది జగన్మోహన్ రెడ్డి తోటి ఇంక 3 కలిపి 4. ఆ 4 నిన్న జగన్మోహన్ రెడ్డి కొద్ది నిమిషాల్లో ముందు లోపలికి వస్తున్నాడు అన్నప్పుడు ఒక వ్యక్తి పోయి 18 మందికి 18 కవర్లు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, మీకంతా పరామర్శిస్తున్నాడు, మీరందరూ చెప్పండి, తెలుగుదేశం మీద చెప్పండి, చంద్రబాబు నాయుడు మీద మీరందరూ కూడా మీ బాధం చెప్పండి అని చెప్పి కవర్లు ఇచ్చినటువంటి వ్యక్తి. మీకు సిగ్గు అనిపించడం లే? 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మీరు పరిపాలన చేశారే. పరామర్శకు పోయి మా నాయకుడు వస్తున్నాడు, ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన మీరు అసత్యాలు ఆరోపణలు చేయండి అని చెప్పి కవర్లు ఇచ్చి వస్తారా? మీ దుష్ట చతుష్టయంలో ఒక సభ్యుడు. మీకు సిగ్గు అనిపించడం లేదా? ఇంకా నువ్వు ఆ దుష్ట చతుష్టయాన్ని పెట్టుకుని ఊరేగుతున్నావా? ఆ దుష్ట చతుష్టయంలో ఒక సభ్యుడిగా నువ్వు కూడా అత్యంత స్థితికి దిగజారావని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఆసుపత్రిలో ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో నువ్వు తెల్ల కవర్లు ఇచ్చినటువంటిది రికార్డ్ అయి ఉంది. 18 మందిని నీ అనుయాయుడు కలవడం, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఆరోపణలు చేయండి అని చెప్పి చెప్పడం, ఈ 18 కవర్లు ఇచ్చిన సంఘటన అక్కడ పనిచేసేటువంటి సామాన్య చెప్పడం జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సురేంద్ర జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, చూస్తూ ఉన్నాము తిరుపతి హాస్పిటల్లో జగన్ పరామర్శకు ముందు అక్కడున్న బాధితులకి కవర్లు ఇవ్వడం జరిగింది. సో ఆ కవర్లలో ఏమున్నాయి అసలు? అక్కడున్న డాక్టర్స్, నర్సులు అందరూ కూడా ఇవ్వడం చూశారు. సో ఇప్పుడున్న సీఎంకి వ్యతిరేకంగా మాట్లాడమని చెప్పి అలా ఆ కవర్లు ఇచ్చినట్లుగా చెప్తూ ఉన్నారు. సో అసలు ఏం చెప్తున్నారు, కవర్లు ఏమున్నాయి, వీటన్నింటి గురించి ఆనం కూడా ఆరోపణలు చేస్తున్న, ఆగ్రహం వ్యక్తం చేస్తూ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏదైతే తిరుపతికి సంబంధించినటువంటి బైరాగి పట్టడం వద్ద జరిగినటువంటి సంఘటన జరిగినప్పటి నుంచి ఈ సంఘటన మీద ఈ యొక్క పొలిటికల్ వార్ అయితే నడుస్తుందని చెప్పవచ్చు. ఎందుకనంటే నిన్న సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో అక్కడ గాయాలైనటువంటి వారందరూ కూడా ఇక్కడ పద్మావతి సిమ్స్ హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యంలో వారు పరామర్శించక రావడానికి జరిగింది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నటువంటి సమయంలోనే ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి రావడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ లోపల పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు, డిప్యూటీ సీఎం గారు, ఆయన వెళ్ళిన తర్వాత మీరు రావాలని చెప్పి పోలీసులు కూడా చెప్పడం జరిగింది. చెప్పినప్పటికీ జగన్మోహన్ రెడ్డి అవన్నీ కూడా పట్టించుకోకుండా నేరుగా అక్కడి నుంచి కారు దిగి లోపలికి రావడం జరిగింది. అయితే వచ్చే ముందుగా కూడా కొంతమంది అక్కడికి ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా జగన్తో పాటు ఉన్నటువంటి 4 వ్యక్తులు లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి పేషెంట్లు ఎవరైతే ఉన్నారో అక్కడ ఎవరైతే చికిత్స తీసుకుంటున్నారో వారికి తెల్ల కవర్లు ఇచ్చి వారికి ఉన్నటువంటి పేషెంట్ల చేత ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని పరామర్శించడానికి వస్తున్నారు. వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి ఘటన అంతా కూడా ఇటు ప్రభుత్వం వైఫల్యం వల్ల జరిగింది, ఇటు చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం వారి వల్ల జరిగింది.
చంద్రబాబు నాయుడు మీద మీరు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఆ ఇచ్చినటువంటి కవర్లు ఏవైతే ఉన్నాయో ఆ కవర్లో లెటర్లు పెట్టి ఇచ్చారని చెప్పి కూడా ఇటు మంత్రి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆనం రామనారాయణ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఏదైతే ఆ ఆరోపణలకు సంబంధించి ఆ మొత్తం ఎవరైతే అక్కడ ఉన్నటువంటి రామనారాయణ రెడ్డి ఆరోపణలు చేస్తున్నటువంటి దుష్ట చర్చస్టి అని చెప్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయి ఉన్నాయని చెప్పి ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఆ రికార్డింగ్ సంబంధించి కూడా ఆనం రామనారాయణ రెడ్డితో మాట్లాడటం జరిగింది. అయితే మరో 2 రోజుల్లో ఇటు ప్రభుత్వమే ఆ వీడియోను కూడా రిలీజ్ చేస్తామని చెప్పి దానికి సంబంధించినటువంటి వారిని అందరినీ కూడా అక్కడ జరిగినటువంటి సన్నివేశాలన్నిటినీ ఆ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి వాటిని అన్నిటిని బయటికి తీసి ప్రజల ముందుకు తీసుకొస్తామని చెప్పి కూడా ఇటు ఆనం రామనారాయణ రెడ్డి మనకు చెప్పడం జరిగింది. అయితే ఇటు అక్కడ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇటు ప్రభుత్వం మీద నిందలు వేయాలని ప్రభుత్వం మీద బురదలు చల్లే విధంగా ఆ లెటర్లో రాసి వారికి ట్రైనింగ్ ఇచ్చినట్టుగా కూడా ఇటు ఆనం రామనారాయణ రెడ్డి అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఆ ఘటనకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక పక్క మాట్లాడుతున్నప్పటికీ మోనిషా సురేంద్ర అసలు ఆ కవర్లలో ఏమున్నాయి, ఏమి ఇచ్చారు? అసలు అక్కడ ఉన్న బాధితులందరికీ జగన్ వచ్చే ముందు కవర్లు పంచారని చెప్తున్నారు. డాక్టర్లు చూసారు, అందరూ చూసారు. దానికి సంబంధించి ఆనం కూడా మాట్లాడారు. అసలు ఆ కవర్స్లో ఏమున్నాయి? అసలు మౌనిషా ఏదైతే ఆ కవర్లో ఇచ్చేటువంటి వీడియో ఏదైతే ఉందో అది ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి ఉందని చెప్పి ఇటు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితుల్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కూడా అడగడం జరిగింది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి 18 మంది పేషెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ 18 మంది పేషెంట్లకి ఈ తెల్ల కవర్లు ఇచ్చి మీరు అంటే స్క్రిప్ట్ టైపు మీరు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఈ అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట ఈ ప్రభుత్వం వల్లే జరిగింది, ప్రభుత్వం మీద బురద జల్లే విధంగా మీరు మాట్లాడాలి, చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేయాలి, ఆరోపణలు చేయాలని చెప్పి ఒక స్క్రిప్ట్ రూపంలో కూడా రాసిచ్చి వాళ్ళ చేత మాట్లాడించేటువంటి ప్రయత్నం చేశారని చెప్పి కూడా ఆ కవర్లో ఉందని చెప్పి ఇటు ఆనం రామనారాయణ అయితే ఆరోపిస్తున్నారు. అయితే ఆ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి వీడియోలు వస్తే కానీ అక్కడ ఏం జరిగింది ఏంటన్న విషయం కూడా తెలియాల్సి ఉంది. అయితే ఇటు మొత్తం మీద ఆ యొక్క ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క సీసీ కెమెరాల రికార్డులు బయట పెడితే బాగుంటుంది, అసలు ఏం జరిగిందన్న వాస్తవాలు తెలుస్తాయని చెప్పి కూడా ఇటు ప్రజలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎంతో ఆసక్తిగా కూడా ఎదురు చూస్తున్నారు. ఈ వీడియో రికార్డింగ్ ఎప్పుడు ప్రభుత్వం నుంచి బయటకు వస్తుంది, లోపల ఏం జరిగింది, ఆ తెల్ల కవర్లో ఏముంది, ఆ విషయాలన్నీ కూడా బయటకు వస్తే అసలు విషయం ఏమిటనేది కూడా తెలుస్తుందని చెప్పి ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఇటు ఇరు పార్టీలు కూడా ఇటు నిన్న మాట్లాడిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వైసీపీ నేతలు కావచ్చు, ఇటు టీడీపీ నేతలు కావచ్చు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఇక్కడికి సంఘటనకి సంబంధించి ఇటు ప్రభుత్వం వైఫల్యమే వల్ల ప్రభుత్వం సరిగా చర్యలు చేపట్టకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి సమన్వయ లోపంతో ఈ యొక్క ఘటన జరిగిందని చెప్పి ఒక పక్క వైసీపీ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో అదేవిధంగా అధికారులని సస్పెండ్ చేయడంతో పాటు కొంతమందిని బదిలీ చేయడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ టీటీడీకి సంబంధించినటువంటి ఈవో, అడిషనల్ ఈవో, అదేవిధంగా కొంతమందిని ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ కావచ్చు వీరంతా బాధ్యతలైనప్పటికీ వారి మీద యాక్షన్ తీసుకోకుండా మిగతా వారి మీద యాక్షన్ తీసుకోవటం ఏమిటని చెప్పి కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు మధ్యాహ్నం ఆనం రామనారాయణ రెడ్డి ఆ వ్యాఖ్యలకి ధీటుగా కూడా సమాధానం చెప్తూ ఏదైతే గత ప్రభుత్వంలో వైఫల్యాలు చెందబట్టే ఇటు ప్రభుత్వం మళ్ళీ కూటమి ప్రభుత్వం ప్రజలు అవకాశం ఇచ్చారు. అదేవిధంగా నిన్న పవన్ కళ్యాణ్ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇక్కడికి పోలీసులు రావద్దని చెప్పినప్పటికి కూడా ఇక్కడికి ఎందుకు వచ్చారు, అక్కడికి రావాల్సినటువంటి అవసరం ఏముంది, అక్కడ ఉన్నటువంటి వారు కూడా లెటర్లు కవర్లలో పెట్టి లెటర్లు ఆ 18 మందికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, అక్కడ ఈ కవర్లు ఎందుకు ఇచ్చారని చెప్పి కూడా ఆయన మాట్లాడటం జరిగింది. మరోపక్క హిందూ సమాజం పట్ల కూడా గౌరవం లేదు, అదేవిధంగా సనాతన ధర్మం మీద కూడా ఆయనకి మర్యాద లేదని చెప్పి విశ్వాసం లేదని కూడా చెప్పి ఇటు ఆయన మాట్లాడటం జరిగింది. ఏదైతే ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలు ఏవైతే కూడా ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి సంబంధించినటువంటి వీడియో కానీ రిలీజ్ చేస్తే ఆ యొక్క సంఘటనలకు సంబంధించి ప్రజలందరూ కూడా తెలుసుకుంటారని చెప్పి ఆయన ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఈ వీడియో ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు వస్తుందని చెప్పి కూడా ఇటు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ఈ ఘటనకు సంబంధించి ఒక పక్క అందరూ కూడా చాలా మంది ఈ తొక్కిసలాట్లో గాయాల పాలై 6 మంది మృత్యువాత పడితే ఈ పొలిటికల్ వార్ ఏమిటని చెప్పి కూడా ఈ పొలిటికల్కి సంబంధించి ఈ యొక్క ఘటనకి సంబంధించి పొలిటికల్ విషయంలో వీళ్ళు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవటం ఏమిటని చెప్పి ఇటు ప్రజలైతే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మోనిషా, థ్యాంక్స్ ఫర్ ద బీట్ సురేంద్ర.
ఆయన దుష్ట చతుష్టయంలో ఒక చతుష్టయం ఉంది. ఆయన దుష్ట చతుష్టయ యాత్ర సాగించాడు నేను. ఆ నలుగురే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించింది జగన్మోహన్ రెడ్డి తోటి ఇంక ముగ్గురు కలిపి నలుగురు. ఆ నలుగురే నిన్న జగన్మోహన్ రెడ్డి కొద్ది నిమిషాల్లో ముందు లోపలికి వస్తున్నాడు అన్నప్పుడు ఒక వ్యక్తి పోయి 18 మందికి 18 కవర్లు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, మీకంతా పరామర్శిస్తున్నాడు, మీరందరూ చెప్పండి, తెలుగుదేశం మీద చెప్పండి, చంద్రబాబు నాయుడు మీద మీరందరూ కూడా మీ బాధను చెప్పండి అని చెప్పి కవర్లు ఇచ్చినటువంటి వ్యక్తి. మీకు సిగ్గు అనిపించడం లే? 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మీరు పరిపాలన చేశారే, పరామర్శకు పోయి మా నాయకుడు వస్తున్నాడు, ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన మీరు అసత్యాలు ఆరోపణలు చేయండి అని చెప్పి కవర్లు ఇచ్చొస్తారా? మీ దుష్ట చతుష్టయంలో ఒక సభ్యుడు, మీకు సిగ్గు అనిపించడం లేదా? ఇంకా నువ్వు ఆ దుష్ట చతుష్టయాన్ని పెట్టుకుని ఊరేగుతున్నావా? ఆ దుష్ట చతుష్టయం